మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో అమోఘ హోటల్ ఎదురుగా ఉన్న కోర్టులో వ్యవహారం నడుస్తున్న భూ సమస్య. నాకు పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉందంటూ హెచ్చరిక బోర్డు తొలగించిన నిమ్మల శ్రీధర్. పోలీసు వాళ్ళు వస్తే ఆపేది పక్కన పెట్టేసి వాళ్ళే వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళేదో చేసి గతంలో ఈ బోర్డు ఏమన్నా పోతే నిమ్మల శ్రీధరు రామ్మోహన్ గుప్తాదే బాధ్యత. ఈ బోర్డు ఎవరైనా కదిలించినా పెరిగినా చట్టపరంగా కోర్టు ధిక్కారం కేసు అవుతుంది. ఈ బోర్డు ఎవరైనా పెరిగినా నిమ్మల శ్రీధరు బోర్డు బంగారంగా నిమ్మల శ్రీధరు అనే వ్యక్తి కొన్ని రామ్మోహన్ గుప్తాది మాత్రమే బాధ్యత. ఈ బోర్డు ఏమన్నా ఎవరైనా పెరిగితే చట్టపరంగా ఏమన్నా ఉంటే పోనీ, దౌర్జన్యంగా పెరిగితే బాధ్యులు వాళ్ళే అవుతారు మేడం. మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. మాట్లాడండి, ఏముంది? బాబు ఇగో ఇక్కడిది వెనకాలది ఈ వెళ్ళిపోతండి అంత బోట్ అంత పీస్తానే కానీ పోలీసులు మాట్లాడుకోండి. బోర్డు నడపడం లేదట. నువ్వు అడిగా తెచ్చుకొని చేయలేదు సార్. ఇంజక్షన్ సరే సార్, మీరు కోర్టులో తీసుకొని కోర్టులో అయిపోతాం సార్. నువ్వు చేయలేదు మేడంతో మాట్లాడము. మేము కోర్టుకు పోతాం సార్. రామి కోర్టుకు పోతాం. కోర్టులో తీసుకుంటాం. బాబు కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో
సైట్ లేకూడదు సార్. సైట్ లేకూడదు సార్ వాళ్ళు కూడా. వాళ్ళు సైట్ లేకూడదు. కోర్టులో తెచ్చుకోండి. మేము అందుకు కోర్టుకు పోతాం. మేము అందుకే పెట్టాం. మేమే అమ్మలే. మాకు ఓఏ కెమెరా వచ్చింది. లేదంటే లాయర్తో మాట్లాడండి. మాట్లాడండి సార్. ఉందో లాయర్తో మీరు మాట్లాడండి సార్. ఏమో సార్ మాట్లాడండి. పర్మనెంట్ కాదు. 33వ తారీఖు వరకే ఉండేది సార్. 3వ తారీఖు వరకే. ఓకే సార్. మా లాయర్తో మాట్లాడండి సార్. డేట్ చెక్ చేసుకుని నేను కోర్టుకి నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. దానికోసం ₹100 ఇస్తే ఎవరైనా చేసుకుంటా. నువ్వు కూడా పోలేదు. వాళ్ళు దౌర్జన్యంగా వస్తారు. వదిలేసి చెప్తారు. అదే నిన్న చేపించుకోండి. మీకు ఒకటే చేసిన మాకు ఇద్దరు చేసినారు. చూసుకో డాక్యుమెంట్ చెక్ చేసుకో. పంపించిన నేను వచ్చిన ఆర్బిట్ చూసుకుంటారు. ఇండియన్తో ఏం మంచిది కాదు ఇది. ఏమైతుంది రోడ్ల మీద వాళ్ళ అధికారంలో ఉన్నారనే కదా మీరు సార్ నాలుగు డాక్యుమెంట్స్ చూడండి. బోర్డు
దౌర్జన్యంగా ఇది బాగలేదు సార్, పద్ధతి కాదు. ఆయన కోరుకున్నప్పుడు అమ్మకూడదు కదా, ఓట్లు వేయకూడదు కదా, ఓట్లు చేయకూడదు కదా. ఓట్లు వేయకూడదు, అవ్వకూడదు. దగ్గర నుండి పెరిగిస్తే ఎట్లా మీరు నేను వీళ్ళతో రైట్ మేము డబ్బులు సరే పిలిపించు భూమోరు ఉన్నాడు, వన్ బి అడంగల్ ఉంది, కొన్ని 50 ఏళ్ళు అయింది. మేము తీసుకొని వాళ్ళకి ఎవరో చూసుకోండి. ముగ్గురు పిల్లలు ఉండేది, మాకు ఇద్దరు కూతురు చేసినారు. అంతకుముందు 1950లో వీళ్ళ తాత వాళ్ళు కొన్నారు. వీళ్ళ తాత చనిపోయినంత వీళ్ళ అవ్వకు వచ్చింది. ఒక్క నిమిషం ఆయన పిలుస్తావా? వీళ్ళ అవ్వకు వచ్చింది. వీళ్ళు కలిపి వైశాఖకి 40 ఏళ్ళ కింద అమ్మినారు. వాళ్ళకి నిజంగానే ఏదైనా రైట్ వస్తున్నారు, ఏదో 1 లక్ష 2 లక్ష ఆడబిడ్డలు వాళ్ళకి నిజం చెప్పాలంటే వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు దగ్గర చనిపోయి అంటే పూర్తి ముసలి కట్టి పట్టుకొని నడిచే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. అట్లా వాళ్ళతో పోయి దొంగగా పోయి 1,1.5 లక్షలు ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. పీ నెంబర్ వేసుకొని చేసుకొచ్చుకున్నారు వాళ్ళు. దాన్ని మళ్ళీ రిగ్యులేట్ చేసుకున్నారు. మాకు నీట్గా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని నేను ఇక్కడ ల్యాండ్లో ఉన్నానమ్మా. అంతవరకు నేను ల్యాండ్లో కూడా రాలేదాను. వైజాగ్తో నేను కూడా జీపీఏ చేసుకొని నేను వైజాగ్ ఇంకో పార్ట్నర్ కలుసుకొని మేము కూడా ల్యాండ్లోనే ఉన్నామమ్మా. దానికి వీళ్ళతో మేము వాళ్ళందరూ తీసుకోలేదు. దానికి సాక్షి కూడా వీళ్ళే ఉన్నారు. మీరు ఎన్ని రోజులు అయింది కొని? నేను తీసుకొని ఆగస్టులో తీసుకున్నాను. ఆగస్టు 8వ తారీఖు తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళు వచ్చి మా అనుమతి, మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, మా అనుమతి లేకుండా వచ్చి బోర్డు నాటినారు. ఒకవేళ కోర్టు నాటమని చెప్పింటే మేము కూడా అబ్జెక్షన్ చేయము. కోర్టు చెప్పలేదు కాబట్టి వీళ్ళు దౌర్జన్యంగా వచ్చి నాటినారు. నాటిన దాన్ని కనీసం మాకు సంప్రదించుకోకుండా కూడా మాట్లాడినారు. అందుకోసం అని చెప్పని బోర్డు మేమే పీకేసినాము. కోర్టు అయితే అది కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉంది కాబట్టి దాన్ని చేయకూడదంట అని చెప్పని మేము కూడా లాయర్తో కనుక్కున్నాము. ఆ బోర్డు పెట్టాల్సిన పని లేదు. వాళ్ళు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. నిజంగా వాస్తవంగా వాళ్ళకి వచ్చేటట్టు అయితే వాళ్ళ ఆడబిడ్డలను పిలుచుకొచ్చుకొని నిజంగా వాళ్ళకి వచ్చేటట్టే వాళ్ళు మాట్లాడతారు. కానీ వీళ్ళకి సంబంధం ఏముంది? ఇవంతా అక్రమంగా చేస్తారంటే తప్ప నిజాయితీగా ఏదో పోలీసుల వాళ్ళు నేను వాళ్ళకి ఆర్డర్ కాపీ ఇచ్చినా సార్ నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తారని చెప్పని ఆర్డర్ కాపీ ఇస్తే వాళ్ళు వచ్చినారు తప్ప వాళ్ళు ఏమైనా పోలీసులతో ఏమైనా అడిగినారు. వీళ్ళు ఏమన్నా సార్ నేను బోర్డు నాటుతాను, నాకు ఏదో సెక్యూరిటీ ఏంటి అంటే అని చెప్పని రైతులుగా కూర్చుందాం. నీకు వస్తే నువ్వు తీసుకో, నాకు వస్తే నేను తీసుకుంటా, అంతే కదా. దానికి దౌర్జన్యంగా కొట్టేదానికి తిట్టేదానికి రాసిన పని ఏం లేదే కదా. నేను బోర్డు పీకిండే మాట అయితే వాస్తవం. నన్ను అడగకుండా నాటినే నిజము. నాకు పొజిషన్ సర్టిఫికేట్ ఉంది, 1B అడంగల్ ఉంది, డాక్యుమెంట్ ఉంది. 1985లో చేసుకునే డాక్యుమెంట్ ఇది. వాల్యూ వచ్చింది కదా అని చెప్పని ఇట్లా వాళ్ళంతా చిల్లరోళ్ళంతా వచ్చి చిల్లర ఆటలు తప్ప వేరే ఏమీ లేదమ్మా. మీ పేరు? నా పేరు శ్రీధర్.